అందరికీ నమస్కారం। ఈరోజు నేను గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నాను। గోధుమ రవ్వ ఉప్మాకి కావాల్సిన పదార్థాలు 2 పచ్చిమిర్చి ముక్కలు, 1 ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కోవాలి। ఆ తర్వాత 2 గ్లాసుల గోధుమ రవ్వ ఉప్మా తీసుకున్నానండి। మనం ఏ గ్లాస్తో గోధుమ రవ్వ ఉప్మా తీసుకుంటామో ఆ గ్లాస్తోనే వాటర్ కొలుచుకోవాలి। ఫస్ట్ స్టవ్ ముట్టించి కడాయి పెట్టుకోవాలి। కడాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె పోసుకోవాలి। నూనె పోసుకున్నాం కదండి। నూనె బాగా కాగాక తిరగమాత గింజలు వేసుకోవాలి। తిరగమాత గింజలు వేసుకున్న తర్వాత మనము ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి। నూనె బాగా కాగాలండి। గోధుమ రవ్వ ఉప్మా కాబట్టి కొంచెం నూనె ఎక్కువ పోసుకుంటే చాలా రుచిగా ఉంటుంది। 3 టేబుల్ స్పూన్ల నూనె సరిపోతుంది। మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకుంటామో ఆ గ్లాస్తోనే వాటర్ కొలుచుకోవాలి। 1 గ్లాస్ రవ్వ అంటే 2 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి। ఇప్పుడు నూనె కాగిందండి, తిరగమాత గింజలు వేసుకున్నాము। ఆ తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు నూనెలో వేసుకోవాలి। బాగా అవి వేగాలండి। వేగాక గరిటెతో బాగా తిప్పుకోవాలి। బాగా వేగాయండి। బాగా గరిటెతో కలియబెట్టుకోవాలి। ఇప్పుడు మనము 1 గ్లాసు రవ్వకి 2 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలండి। మనం ఏ గ్లాస్తో అయితే మనం రవ్వ కొలుచుకుంటామో ఆ గ్లాస్తోనే వాటర్ కూడా తీసుకోవాలి। ఎంత క్వాంటిటీలో తీసుకుంటామో మనం రవ్వ అంత క్వాంటిటీలోనే వాటర్ పోసుకోవాలి। ఇప్పుడు చిటికెడు ఉప్పు వేసుకోవాలి। రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి। కొంచెంసేపు నీరు మసలాలి। మసిలిన తర్వాత గోధుమ రవ్వలో పురుగులు ఉన్నాయా లేవో చూసుకోవాలి మనము। ఆ గోధుమ రవ్వలో పురుగులు లేకుండా చూసుకోవాలి। ఇప్పుడు నీరు బాగా మసులుతుంది। నీరు బాగా మసిలేటప్పుడు మనం ముందుగా తీసుకున్న గోధుమ రవ్వను వేసుకోవాలండి। మనము ఉంటలు లేకుండా గరిటెతో కలియబెడుతూ రవ్వ పోసుకోవాలి। ఇప్పుడు గోధుమ రవ్వ బాగా ఉడకాలండి। ఉడికిన తర్వాత ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి। మూత వేయకూడదు, మూత వేయకుండానే ఉడకబెట్టాలి। ఆ నీరంతా ఇంకిపోతుంది। అంతేనండి, ఎంతో టేస్టీ అయిన గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిపోతుంది। ఇంకా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా దగ్గర పడిందండి రవ్వ। అంటే రవ్వ ఉడుకుతున్నప్పుడు కొంచెం నీరన్నీ ఇంకిపోయి రవ్వ దగ్గర పడుతుంది। గోధుమ రవ్వ చాలా దగ్గర పడుతుంది। అంతేనండి, ఎంతో టేస్టీ అయిన గోధుమ రవ్వ ఉప్మా రెడీ। బాగా నీరన్నీ ఇంకిపోయిందండి। రవ్వ బాగా ఉడికిపోయింది కూడాను। చూడండి, బాగా రవ్వ ఉప్మా బాగా ఉడికిపోయింది, పొడి పొడిగా ఉంది। ఇంకేముందండి, మూత పెట్టేసి సర్వ్ చేసుకోవటమే। సైడ్ డిష్గా చట్నీ బాగా చేసుకొని తినొచ్చు।